ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. ఎంతగా క్షీణించిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, ఎంత దిగజారిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా వాటిని చూసి కలవరపడొద్దు. బలవంతుడనే దేవుడు నీకున్నాడు. దేవుని బలాన్ని చూడండి, ఆయన శక్తిని చూడండి. ఆయన వాక్కు నీ జీవితంలో నూతన సృష్టి చేస్తుంది. నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని తిరిగి జీవింపచేస్తుంది ఆయన శక్తి కలిగిన మాట. ఏ దారి లేని నీ జీవితంలో దారి చూపిస్తుంది ఆయన మాట. అందుకే ఆయన ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి కలవరపడక, నాతో ప్రతిరోజు మాట్లాడుతున్న నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు, నన్ను బలపరచడానికే నాతో మాట్లాడుతున్నారని ఆయన వాక్కును ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించి గ్రుడ్డిగా ఆయన వాక్కును నమ్మండి. తండ్రి, నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానం నా కొరికే మీరు ఇచ్చారని దేవుని మాట పట్టుకొని రోజంతా ఆ మాట పలుకుతూ ఉండండి. విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో పలకండి. దాని నెరవేర్పు మీరు చూచేంత వరకు కూడా అదే మాటను పలుకుతూ ఉండండి. తప్పక నెరవేర్పును చూస్తారు. మీ ప్రతి ప్రార్థన వినపము కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అనేక మంది నాకు తెలియజేస్తున్నారు. మీ కామెంట్స్ అని చదువుతున్నాను, మీ మెసేజెస్ అని చూస్తున్నాను. భారం కలిగి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన మాత్రమే మనల్ని దేవునితో కనెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా దేవునితో సహవాసం చేయండి. కష్టం రాగానే మోకాళ్ళేసి ప్రార్థించండి. ఆ ప్రార్థన మీ జీవితాన్ని మార్చివేస్తుంది, మీ చరిత్రను మార్చివేస్తుంది. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే మనము ఏ సపోర్ట్ చేయలేకపోయినా ప్రేయర్ సపోర్ట్ చేద్దాం మన ఆత్మీయులందరికీ. ఆ ప్రార్థన మీ జీవితాన్ని, మీ చరిత్రను మార్చబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగుచే సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఆమేన్. ప్రతిరోజు దేవా నాతో ఏం మాట్లాడతారయ్యా అని ఆయన వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తూ, ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ, పూర్తిగా ప్రభుపై ఆధారపడిన మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతకరమైన వాగ్దానం చేస్తున్నారు. భూజనులందరి ఎదుట మీరు ఆయనకిష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉంటారని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, నిజంగా ఆయనను పూర్తిగా ఎవరైతే స్వీకరిస్తారో, పూర్తిగా వారి జీవితాన్ని ఎవరైతే ఆయన చేతులకు అప్పగించుకుంటారో వారికి ఆయన తోడుగా ఉంటాడు. వారిని విడువక, ఎడబాయక, వారి వెన్నంటి ఉంటూ ప్రతి స్థలంలో వారికి తోడుగా ఉండి, వారు ఇరుకులో ఉన్న వారికి తోడుగా ఉండి, ఇబ్బందులు ఉన్న వారికి తోడుగా ఉండి, ప్రతి ప్లేస్లో కూడా వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ, అంచెలంచెలుగా వారిని హెచ్చిస్తూ, మొదట వారు కొద్దిగా ఉండిన తుదకు వారిని ఘనతాస్పదముగాను, భూజనులందరి ఎదుట దేవునికి ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను చేస్తాడంట. వారికి ఆయన చేసే సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును ఆ జనులందరూ కూడా విని, వారి క్షేమాన్ని చూచి, వారి సంతోషాన్ని చూచి, వారి మేలును చూచి, దేవుడు వారి జీవితంలో చేసిన ఈ అద్భుతాలన్నిటినీ చూచినప్పుడు వారిని గూర్చి వారు భయపడుతూ దిగులు పడుతూ ఉంటారంట. అవును, దేవుని కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, తన ప్రజలను ఆయన నడిపిస్తున్న పరిస్థితిని చూచి, తన ప్రజల జీవితంలో ఆయన చేస్తున్న అద్భుతాలను చూచినప్పుడు భూజనులందరూ కూడా దిగులు పడతారంట. వారిని చూచి భయపడతారు.
వారికి వ్యతిరేకంగా పనిచేసిన వారు, వారికి శత్రువులుగా మారిపోయిన వారు, వారిని అన్యాయంగా బాధించిన వారు, వారి జీవితంలో నష్టాన్ని చేకూర్చిన వారు దేవుడు వారికి తోడుగా ఉండడం చూచి, దేవుడు వారిని నడిపిస్తూ ఉండడం చూచి భయపడుతూ, అయ్యో నేను ఎందుకు ఈ విధంగా వారిని గురించి మాట్లాడాను, వారిని గురించి ఎందుకు ఈ విధంగా నేను ఈ పని చేశాను, ఎందుకు వారికి నష్టం చేకూర్చాను, ఎందుకు వారికి వ్యతిరేకంగా జీవించాను, అయ్యో నేను అలా చేయకుండా ఉంటే బాగుండును కదా, సృష్టికర్త అయిన దేవుడే వారికి తోడుగా ఉన్నాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడగలనా, నేను ఆయనతో పోరాడగలనా, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు ఆయనే వారికి తోడుగా ఉండగా నేను ఇక వారికి ఏ హాని చేయగలను, వారిని నేను ఎలా అణచివేయగలను, వారిని నేను ఎలా తగ్గించగలను, వారి జీవితంలో నేను ఎలా నష్టం చేకూర్చగలను, ఇది నాకు సాధ్యం కాదు, ఇది అసాధ్యము, ఇంతవరకు నేను తప్పు చేశానని వారి తప్పును వారు తెలుసుకొని దేవుడు తోడుగా ఉన్న ప్రజలను చూచి భయపడుతూ దిగులు పడుతూ వారంతవరకు వారి పట్ల జరిగించిన కార్యాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తాపపడి వేదన చెందుతూ ఉంటారంట. నిజమే కదా, బైబిల్ గ్రంథంలో మనము అనేక మందిని చూస్తున్నాం. వారందరి జీవితాల్లో కూడా ఇలానే జరుగుతూ వచ్చింది. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవించారో, ఎవరైతే ఆయనను తోడు తీసుకొని వెళ్తున్నారో, అయ్యా నీవుంటే నాకు చాలు, నీవు తోడుగా ఉంటే నేను ప్రతిదాన్ని జయించగలుగుతాను, మీరు నాకు తోడుగా ఉండండి, ఆయనను పట్టుకొని ఆయనను మోసుకొని పోతున్న వారి జీవితాల్లో నిజంగా ఆయన చేసిన అద్భుతాలను చూసినప్పుడు, వారి జీవితాల గురించి చదువుతూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. తన ప్రజలను గురించి దేవుడు ఇంత అద్భుతాలు జరిగిస్తారా, ఆయన కొరకు బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఎన్ని మేలులు చేస్తారా, ఎంత పనికిరాని స్థితిలో ఉన్నా, ఎంత గోతులోనికి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నా అక్కడి నుండి కూడా ఆయన లేవనెత్తే సింహాసనం దాకా తీసుకువెళ్తాడా అని అనేక సార్లు నేను ఆశ్చర్యపోయిన పరిస్థితులు ఉన్నాయి బైబిల్ చదువుతున్నప్పుడు. నిజంగా యోసేపుని గురించి మనం చూస్తే అత్యంత హీన స్థితిలో ఉన్నాడు, దిగజారిపోయిన స్థితిలో గోతిలో త్రోయబడి. అప్పుడు అనుకున్నారు అన్నలందరూ కూడా, ఇతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక యోసేపు లేడు అనుకున్నారు. మర్చిపోయారు యోసేపుని గురించి పూర్తిగా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం అతను త్రోసివేయబడ్డాడు, అతన్ని బానిసగా అమ్మివేశాము, ఆ దేశంలో అతను చనిపోయాడో బ్రతికున్నాడో కూడా తెలియనట్లుగా వారంతగా మర్చిపోయారు. యోసేపు మాత్రం బానిసగా వెళ్ళిన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన యవ్వన కాలాన్ని నమ్మకంగా దేవుని కొరకు ఉంచుకున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా వాటిని దాటించయ్యా అని ప్రభు చేతులకు అప్పగించుకొని దేవుని తోడు తీసుకొని ముందుకు వెళ్ళాడు. దేవుడు యోసేపుకు తోడైనందువల్ల యోసేపు ఎక్కడున్నాడో అక్కడ ఆ ఇంటి వారు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితం మర్చిపోయిన తన తండ్రి కుటుంబీకులను కూడా యోసేపు ద్వారానే ఆశీర్వదించాడు దేవుడు. నిజంగా ఈ వచనంలో ఉన్నట్లుగానే యోసేపు జీవితంలో వారన్నలు చేసిన ఆ నష్టమును, ఆ గాయమును దేవుడు పూడ్చివేసి వారందరి ఎదుట ఆయనకి ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఆయన చేశాడు. దేవుడు యోసేపు జీవితంలో చేసిన ఉపకారములన్నిటినీ చూచి, యోసేపును గురించి విని, యోసేపు యొక్క క్షేమాన్ని చూచి, మేలును చూచి వారందరూ కూడా భయపడ్డారు, దిగులు పడ్డారు. అయ్యో మనం ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఎందుకింత నష్టపరిచాము, ఇప్పుడు ఎలా ముఖమెత్తుకుంటాం మనం, యోసేపు ఎదుటకి ఏం మాట్లాడగలమని వారందరూ కూడా తలదించుకున్నారు. అయితే దేవుని కలిగిన యోసేపు అవన్నీ కూడా మర్చిపోయి, గతాన్ని మర్చిపోయి, వారు చేసిన గాయాన్ని మర్చిపోయి వారిని క్షమించి, ఆ గాయాన్ని కూడా దేవుడే చేశాడు, ఇదంతా దేవుడు మన మేలు కోసమే నన్ను పంపించాడు, మీరు బాధపడకండి అని చెప్పాడు. అంటే దేవుని కలిగిన వారు కీడును కూడా మేలుగా చూస్తారంట. వారు చేసిన కీడును కూడా ఆయన మేలుగా మాట్లాడుతున్నాడు. నిజంగా అదే దేవుడు యోసేపును గుర్తించడానికి కారణం, యోసేపును హెచ్చించడానికి కారణం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇక నా జీవితం ఇంతేనా అని కలవరపడుతున్నారేమో, మీరు దేవుని హెచ్చించడం ప్రారంభించండి, ఆయన మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. నన్ను ఘనపరిచే వారు నేను ఘనపరుస్తానని చెప్పాడు ఆయన. ఆయనను ఘనపరిచిన యోసేపును అందనంత ఎత్తుకు హెచ్చించాడు దేవుడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా తప్పక హెచ్చిస్తాడు. నీవు ఒకవేళ ప్రస్తుతం దిగజారిన స్థితిలో ఉన్న భయపడొద్దు. ఈ రోజు నుండే, ఈ నిమిషం నుండే దేవునిని హెచ్చించడం ప్రారంభించు, ఆయన న్యాయ విధులను హెచ్చించడం ప్రారంభించు.
ఆయన వాక్కును హెచ్చించడం ప్రారంభించు. నిన్ను కూడా ఆయన హెచ్చించడం ప్రారంభిస్తాడు. అంచెలంచెలుగా నువ్వు హెచ్చించబడతావు. వాగ్దానం నమ్ముతున్నట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపే మమ్మల్ని ఇంతవరకు బ్రతికించింది. మరి ఒక దినాన్ని మా ఇష్టకాలంలో యాడ్ చేసి ఈరోజు నేను స్తుతించే భాగ్యం దయచేసినందుకు వందనాలు. అయ్యా, ఈరోజు వాగ్దానం చేశారు, భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉంటారు. మీకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా మిమ్మల్ని చూచి భయపడే విధంగా మిమ్మల్ని చేస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని విని మోకరించారో, వారి జీవితాలు మీకు సమర్పించుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కొక్కరిని తాకండి, ప్రతి ఒక్కొక్కరిని ముట్టండి. వారి జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో, ఎక్కడైతే పాడైపోయామనుకుంటున్నారో, ఎక్కడైతే కృంగిపోయామనుకుంటున్నారో, దేని విషయంలో అయితే అణగారిన పరిస్థితుల్లో అందరి చేత తగ్గించబడిన స్థితిలో ఉన్నారో అక్కడి నుండి మీరు హెచ్చించడం ప్రారంభిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం నమ్మిన వారందరి జీవితాలు మీరు నెరవేర్చినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉన్నారయ్యా. వారు భరించలేని బాధలో ఉండి అగ్ని కొలిమిలో ఉన్నట్లుగా వారి బాధ అంతా నాతో పంచుకుంటున్నారు, కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. అందరినీ కూడా నువ్వు చూస్తున్నావు అని నమ్ముతున్నాను నాయనా. ప్రతి కామెంట్ని మీరు చూస్తున్నారని, ప్రతి హృదయాన్ని అంతరంగాన్ని మీరు చూస్తున్నారని నేను నమ్ముతున్నానయ్యా. మరి ఒక్కసారి నీ చేతులకు అప్పగించుకుంటున్న నా ఆత్మీయ కుటుంబాన్ని, ఇంతవరకు వారు ఒకవేళ బాధలో శ్రమలో ఉన్న ఈ దినము నుండి వారి జీవితాన్ని మారుస్తున్నందుకు, ఈ దినము నుండి వారిని హెచ్చిస్తున్నందుకు, ఈ రోజు నుండి వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు, ఏ కార్యం కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో ఆ కార్యమును వారి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా తోడేండి నడిపిస్తారని, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మ కుటుంబం అంతటికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నమే మీరు ఆశీర్వదించి, వారి పనులన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భూజనులందరి ఎదుట తలదించుకునే పరిస్థితులు మీరున్నారా? మీ కుటుంబంలోనే దిగజారిపోయిన స్థితిలో మీరున్నారా? భయపడకండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు లోబడితే, ఆయనకు లోబడండి, అద్భుతాన్ని చూడండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా వాగ్దానం నా కొరకే అనే కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.